ఇలాంటి అనాథలైనటువంటి ఆడపిల్లలు బయట ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నాకు పెళ్ళైనా కూడా గంతకు తగ్గ బొంత ఎవరు అంటగడతారు అనుకొని ఉండొచ్చు. ఒకవేళ మొర్దెకైకి పెళ్ళై పిల్లలుంటే గనక మరి వచ్చిన భార్య పిల్లలు ఏమంటారు? ఎవరో ఒకరికి ఇచ్చి వదిలించుకో తొందరగా ఈ అమ్మాయిని అని చెప్పి ఎగతాళి హేళనగా లేకపోతే సూటిపోటి మాటలతో అమ్మాయిని అనుండొచ్చు. కానీ మనం గమనించుకుంటే దేవుని బిడ్డలారా, మొర్దెకై మరి ఆ పెళ్లి సంబంధాలు చూస్తున్నాడో లేదో కూడా నాకు తెలియదు. మీకు అర్థమవుతుందా? ఆమెకి విద్యను అందించాడు, భోజనం అందించాడు, మంచి బట్టలు అందించాడు, దేవుణ్ణి పరిచయం చేశాడు. అయితే ఏం జరిగిందంటే, నేను ఒకవేళ అనుకుంటున్నాను యవన కాలంలోకి వచ్చింది కాబట్టి పెళ్లి సంబంధాలు కూడా చూస్తారో చూడరో చెప్పండి. ఒక వయసుకు వస్తే, యుక్త వయసుకు వస్తే పెళ్ళి అబ్బాయికైనా అమ్మాయికైనా కూడా పెళ్లి సంబంధాలు చూస్తారు. ఏ నచ్చాలి? చదువు నచ్చాలి, ఉద్యోగం నచ్చాలి, ఆస్తి నచ్చాలి, హైట్ నచ్చాలి, కలర్ నచ్చాలి, క్యాస్ట్ నచ్చాలి, చాలా ఉన్నాయి. మనం ఇక్కడ గమనించుకుంటే అసలు పెళ్లి సంబంధాలు చూశాడో లేదో తెలియదు. కానీ ఇక్కడ గమనించుకుంటే మనము ఆ యొక్క రాజుగారే, అర్థమవుతుందా, ఆమెను చెరపట్టుకొని తీసుకొని పోవడానికి సైనికుల్ని పంపాడు. మనం గమనించుకుంటే అద్భుతకరంగా ఆమె చివరికి ఏమైందమ్మా? ఆమెను తీసుకొని వెళ్తున్నప్పుడు జైల్లో పెడతారేమో, చెరసాల్లో పెడతారేమో, అనవసరంగా అమ్మాయికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు, చెలికత్తెలుగా మార్చేస్తారేమో అనుకోరా? రాజుగారి సైనికులు ఎస్తేరు దగ్గరకు వచ్చి అందమైన ఆడపిల్ల తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు మొర్దెకై ఏమనుకొని ఉంటాడు? జైల్లో వేస్తారేమో, చెరసాల్లో వేస్తారేమో, బట్టలు ఉతికే అమ్మాయిగా, ఇల్లు ఊడ్చే అమ్మాయిగా, చాకిరి చేసే అమ్మాయిగా, దాసిగా, ఇంకా చెప్పాలంటే మహారాణి దగ్గర ఊడిగం చేసే అమ్మాయిగా మారుస్తారేమో అనుకున్నారేమో. కానీ మనం గమనించుకుంటే దేవుని బిడ్డలారా, ఆమె మహారాణిగా మార్చబడింది. హల్లెలూయా చెప్పండి. సరైన ఇల్లు లేదు, సరైన ఆస్తి లేదు, సరైన బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఆమెకి మహా వస్తే ఒక అనాథ భర్తగా రావచ్చేమో, లేకపోతే ఆమె తగ్గ స్థాయికి తగ్గవాడు రావచ్చేమో. కానీ ఆమె ఊహకు అందని విధంగా, ఆమె స్థితికి మించిన వాడు, రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఆయన తలుచుకుంటే మా ప్రపంచంలో ఉన్నటువంటి మహారాణులు చాలామంది ఉన్నారు, యువరాణులు చాలామంది ఉన్నారు, ధనవంతులు చాలామంది ఉన్నారు. ఒక నిరుపేదరాలైనటువంటి మరి ఎస్తేర్ని ఆ దేశపు మహారాజు గారు పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పండి, యెహోవా యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచిన మేలు